2024లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా, లేదంటే వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందా ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడే కావాలా. ఎందుకు చంద్రబాబు నాయుడు? జగన్ పరిపాలన బాగోలేదా? బాగులా ఎందుకని పథకాలు అందట్లేదా? మాకు అంతర్లేదు, వద్దులేమ్మా, చంద్రబాబు నాయుడే రావాలి. ఎందుకు? మా ఇష్టం అది. మరి ఇక్కడ బాపట్లలో వేగేసి నరేంద్ర వర్మ కావాలి. మాకు చూస్తున్నాడు జగన్ పగిలిపోతుంది చూసిన పోటు. మరి ఇక్కడ టీడీపీ నుంచి వేగేసి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, బాపట్లలో గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాము, ఏమి గెలిపించుకుంటాము. ఎందుకు? కోన రఘుపతి గారు బాగానే చేస్తున్నారు అంటున్నారు కదా. అందరూ వేస్తున్నారు మాకు. ఎంత మెజారిటీ రావచ్చు ఈయనకి? ఆయన దేవుడికి ఎరుకు. ఎందుకు? ఎందుకంటే పూజ అన్నం పెడుతున్నాడు కానీ రోజు పెడతారు ఇక్కడ అన్నం. రోజు పెడతారు, జీవితకాలం పెడుతున్నాడుగా. జగన్ మాకు పెడుతున్నాడు, మాకు ఉప్పిపోయింది మాకు పెట్టినప్పుడు జగన్. చంద్రబాబు నాయుడే వస్తాడు నా ఉద్దేశంలో. అవునా? మన నెల రోజులు చేసాడు మరి, నాకు పిలిచినప్పుడు నాకు ఇచ్చాడు ఏమన్నా జగన్ ఏమన్నా. మన నెల రోజులు ఉంది ఇంకా ఎలక్షన్. మరి ఓటే చెప్తా, నిరూపించుకుంటారు, టీడీపీని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాము. మళ్ళీ జగన్కి వేస్తారా? జగన్ చంద్రబాబు నాయుడే గెలిపిస్తాం. జగన్కి ఏమి జగన్ మట్టి చెప్తాడు అక్కడ మండిపోతుంది. చంద్రబాబు నాయుడే మాకు. అలా అంటారంతే, మళ్ళీ జగన్కే గుర్తారంటున్నారు. బాబా జగన్కు నేను గుర్తును, చంద్రబాబు నాయుడుకి వేస్తాను నేను. ఇక్కడ అన్నం తింటున్నందుకు అన్నం నా కొడుకు పెట్టదనమంటావు ఏంది? ఆయన అన్నం పెట్టినా తింటున్నా, చంద్రబాబు నాయుడుకే వేస్తాం మేము. ఏంటి ఒక మాట చెప్పగా నాకు నా ఉద్దేశం. మరి ఇక్కడ టీడీపీ వేగేసి నరేంద్ర వర్మ మంచి మొన్నకే జగన్ చంద్రబాబు నాయుడు గెలిచేప్పుడు మొన్న జనం మిజిట్ అయితే. మరి ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోతాడే? అన్నం పెడుతున్నాడు, ఓడిపోడు ఓట్లు జాయిన్కి వేస్తాము. చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోతాడు? ఏమి చేయకపోవడం వల్లే ఓడిపోయాడు. కొడుకు ముందే ఉంటాడు కదా, నాకు చెప్పక ఎక్కువగా. మాకు చంద్రబాబు నాయుడు నరేంద్ర వచ్చి మాకు చీరలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు మాకు. జగన్ ఏమన్నా పీక్ ఇచ్చాడు లాగి మాకేమన్నా. మీరు చీరలు తీసుకుంటున్నారు, ఓకే. చీరలు తీసుకుని జగన్కి వేస్తారట ఓటు. ఎందుకు వేస్తామా? మరి గెలిపించుకుంటారు ఈయన్ని? చంద్రబాబు నాయుడుకి వేస్తాం ఓటు. నరేంద్ర వర్మ గెలిపించుకుంటారు. గెలిపించుకుంటాము, మాట నిలబెట్టుకుంటాం. మంచి పనులు చేశారా ఏమన్నా? చేయలా. ఏం చేశారు? చేశాడు, అన్నం పెడుతున్నాడు, ఇంటి పెడుతున్నాడు మాకు. అదొకటేనా, ఇంకేం చేయలేదా? జీవితం మాట ఉండాలి, జీవితకాలం తెలుసా? మాట అంటే నా జీవితకాలం చచ్చిపోతాను కానీ చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తామే. మీ నుంచి ఎన్ని ఓట్లు వేయిస్తారు నరేంద్ర వర్మ గారికి? నన్ను ఓటు ఇష్టం ఎవరిది? నీ ఇష్టం ఇది. నువ్వు ఆ సినిమా కావాలంటే చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు చంద్రబాబుకి వేస్తాము. మీ ఫ్యామిలీలో అయిపోయిరా? రెడ్లు చంద్రబాబు నాయుడుకి వేస్తాము. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది.